గుడ్ మార్నింగ్. బిహైండ్ ద హెడ్లైన్స్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. కరోనాను ఎలా ఎదుర్కోవాలి, అందరికీ వ్యాక్సిన్ ఎలా అందించాలని దేశం మొత్తం సతమతమవుతుంటే ఒక్క ఏపీలో మాత్రం రాజకీయాలు మొత్తం కరోనా చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ మీటింగ్ పెట్టి మరీ ప్రభుత్వంపై దాడి చేస్తుంటే అటు అధికార పార్టీ నేతలు కూడా చంద్రబాబు టార్గెట్గా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే రాష్ట్రంలో కొత్త వేరియంట్ విజృంభిస్తుందని చంద్రబాబు చెబితే ఆయనపై కేసు నమోదు చేసే వరకు కరోనా రాజకీయం చేరుకుంది. N440 వేరియంట్ రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిందని, ప్రజల ప్రాణాలు తోడేస్తోందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శిస్తే కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారారని, ధైర్యం చెప్పాల్సిన బాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అంతటితో వివాదం ఆగలేదు. కర్నూలులో చంద్రబాబుపై క్రిమినల్ కేసు బుక్ అయ్యే వరకు వెళ్ళింది. ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేశారు పోలీసులు. దేశం మొత్తం కరోనాతో చస్తున్న వేళ ఏపీలో ఏంటి రాజకీయం? నేతలకు ఈ సమయంలో కరోనాతో రాజకీయం చేయటం అవసరమా? వైసీపీ నేతలు చెబుతున్నట్టు చంద్రబాబు నిజంగానే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, లేక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారా? కరోనా పాండమిక్ వేళ ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టడం సరైనదేనా? ఇంతకీ అసలు విషయం ఏంటంటే చంద్రబాబుపై కేసు పెట్టింది శుక్రవారం రోజు కావటం. ఈ అంశంపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు సిదిరి అప్పలరాజు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే పట్టాభి గారు ఉన్నారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. సార్ అప్పలరాజు గారు, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్ష నేతపై కేసు పెట్టడం, నిన్న చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టారు. కరోనా టైంలో ఏపీలో మాత్రమే ఇలాంటి పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఏంటి పాలిటిక్స్, కరోనా పాలిటిక్స్ ఏపీలో? ఈశ్వర్ గారు గుడ్ మార్నింగ్, అలాగే 10 టీవీ వ్యూయర్స్ గుడ్ మార్నింగ్, అలాగే కో పార్టిసిపెంట్ పట్టాభి గారు, హౌ ఆర్ యూ సార్? చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజు అయితే మీరు తీసుకున్నారు. నిన్న చంద్రబాబు గారి మీద కర్నూలులో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఈ సందర్భంగా నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పట్టాభి గారు చాలా విషయాలు మాట్లాడతారు, మీకు మనందరికీ తెలిసిందే. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి కెలామిటీ సమయంలో, ఇలాంటి విపత్కర సమయంలో బాధ్యత కలిగినటువంటి ఏ వ్యక్తులైనా సరే వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి మాట్లాడాలి. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, సోకాల్డ్ ప్రపంచ స్థాయి నాయకుడు అని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి బాధ్యత లేకుండా నోటికి ఏదొస్తే అది, చేతిలో ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ ని అదే ఒక పెద్ద డాక్యుమెంట్ అనే విధంగా మాట్లాడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం, తద్వారా ప్రజల్ని బజార్కి ఇచ్చడం, రాష్ట్ర ప్రతిష్టని బజార్కి ఇచ్చడం అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్స్ యాక్సెప్టబుల్ కాదు. అది చంద్రబాబు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆయన ప్లేస్ లో ఎవరున్నా సరే ఇలాగే మనం రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు ఏమిటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ప్రజల్లో ఈ రకమైనటువంటి మాటల వల్ల ఆలోచన విధానంలో ఏ రకమైనటువంటి తేడా వస్తుంది, ఇతర రాష్ట్రాలు మనల్ని ఎలా చూస్తాయి, ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆయన కొద్ది మనసులో పెట్టుకొని వాస్తవాలను మాట్లాడితే బాగుండేది. ఇదేదో చంద్రబాబు గారిని తిట్టాలనో లేకపోతే పట్టాభి గారు ఉన్నారు కాబట్టి మీకు గట్టిగా మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. కానీ ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వం పైన ఆయన ప్రభుత్వం ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు, ఈ విషయంలో ఫెయిల్, ఆ విషయంలో ఫెయిల్ అని వారు చెప్తున్నారు. సో లేదు మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, మేము చాలా బాగా కరోనాని కంట్రోల్ చేస్తున్నాం, లేకపోతే ప్రజలకు వైద్యం అందిస్తున్నాం మీరు చెబుతూనే ఉన్నారు. కానీ కేసులు పెట్టుకునే వరకు వెళ్ళడం ఏంటి? ఏ రాష్ట్రంలోనే ఉందా ఈ పరిస్థితి? ఈ జస్ట్ ఇమాజిన్ ఈశ్వర్ గారు, ఈ గవర్నమెంట్ వచ్చే సమయానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రంలో వైద్యం పరిస్థితి ఎలా ఉండే అనేది ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే వీ విల్ అండర్స్టాండ్. ఈవెన్ బిఫోర్ కోవిడ్ పాండమిక్, అంటే కోవిడ్ పాండమిక్ రావడానికి ముందే మేము చాలా ఇదిగో ఇలా చేద్దాం అనుకుంటున్న ప్రభుత్వ వైద్యాన్ని అని మేము ముందుగానే చెప్పడం జరిగింది. అంటే సంథింగ్ లైక్ పిహెచ్సిస్ రివ్యాంప్ చేయటం, సిహెచ్సిస్ రివ్యాంప్ చేయటం, ఎవరి పార్లమెంట్ కు ఒక మెడికల్ కాలేజ్ పెడతాం అనుకోవటం, ఆరోగ్యశ్రీని పూర్తిగా రివ్యాంప్ చేస్తామని, ఇలా ఎవ్రీ అంబులెన్స్ సర్వీసెస్ ను పూర్తిగా మార్చిపోతా ఉన్నామని, ఆల్ దీస్ స్టెప్స్ అన్నటువంటివి మన కోవిడ్ పాండమిక్ రావడానికి ముందు మనం అనౌన్స్ చేసినటువంటివి, ఆయా చర్యలు కూడా మొదలు పెట్టినటువంటి మనం వన్స్ ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేసిన తర్వాత కోవిడ్ పాండమిక్ వచ్చింది. వేవ్ 1, నౌ ఇట్స్ వేవ్ 2. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేకపోయిన ఉంటే, జస్ట్ ఇమాజిన్ ఎంత ఘోరంగా ఉండేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు నిజంగా
రాక్షసత్వం ఎలా ఉండేది అనేది మనకు తెలిసేది. ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబుకి ఒక వారం రోజులు ముఖ్యమంత్రి ఇవ్వండి, 4 రోజులు ముఖ్యమంత్రి ఇవ్వండి, లేకపోతే ప్రపంచ అధ్యక్షుడు పోస్ట్ ఏమైనా ఉంటే అది ఇవ్వండి, WHO డైరెక్టర్ లాంటి ఉంటే అది ఇవ్వండి, తద్వారా మేము ప్రపంచాన్ని బాగు చేసిస్తాం, భారతదేశాన్ని బాగు చేసిస్తాం. అందుపై ఇవన్నీ చెప్పుకోవడానికి ఈ పొల్లు మాటలు బాగుంటాయి. కానీ ఈ జస్ట్ ఇమేజిన్, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది అట్లీస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేయగలిగాం అన్నటువంటి ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. టీవీలో కూర్చొని ఇదిగో ఇలాంటి పేపర్ లో డాక్యుమెంట్స్ కూర్చొని ఏమన్నా మాట్లాడచ్చు. బట్ ద థింగ్ ఈ జస్ట్ ఇమేజిన్, ఈవెన్ బిఫోర్ కోవిడ్ పాండమిక్ ఆల్ ది స్టెప్స్ వర్ టేకెన్. ఇంత చేసినప్పటికీ మనకి ఈ రోజు కోవిడ్ వచ్చింది. దాన్ని మనం ఏ రకంగా హ్యాండిల్ చేయగలిగాం ఫస్ట్ వేవ్. ఈ సెకండ్ వేవ్ అన్నటువంటి ఎంత ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, ఇన్స్పైట్ ఆఫ్ ఇంత ర్యాపిడ్ స్ప్రెడ్, ఇంత మోర్టాలిటీ ఉండి, ఇంత అసలు అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఇసుమంత కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ మీ మిగతా రాష్ట్రాలు తీసుకోండి, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా తీసుకోండి ఎలా ఉన్నాయి. ఈ రోజు మనం ఎంత స్టేబుల్ గా ఉన్నాం చెప్తాం. మా పట్టాభి గారు ఇప్పుడు అరగంట సేపు మనం టైం ఇచ్చినా గానీ ఆపకుండా మాట్లాడతారు. మరేం మాట్లాడతారు మీరే చెప్పబోతున్నారు. ఎస్ పట్టాభి గారు, రైట్. ఎస్ పట్టాభి గారు, ఈ సమయంలో పాండమిక్ సమయంలో ఒక జాతీయత కనబరచాలి. చంద్రబాబు నాయుడు గారు కరోనాను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు, దాన్ని కూడా పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇది వైసీపీ నేతల ఆరోపణ. రెండోది, నిన్న కర్నూలులో లాయర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు బుక్ చేయడం కాదు, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కేసులు పెట్టాలని వైసీపీ పిలుపునిస్తోంది. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు, గౌరవ మంత్రివర్యులకు కూడా నమస్కారం. ఇప్పుడు ఇందాక మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్ట భంగపడుతుందని మాట్లాడుతున్నారు. మేము భంగపరిచేది ఏంటి మంత్రి గారు? మీ సొంత పార్టీ ఎంపీలే ఆ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందండి, ఏంటి మనం చేసేది బొక్క అంటా ఉన్నారు. మీ పార్టీ ఎంపీలే, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మార్గాని భరత్ గారు, మొత్తం ప్రపంచం అంతా చూసింది. కాబట్టి వేరే ఎవరో మీ పార్టీ ప్రతిష్టని, మీ ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చక్కర్లేదు సార్. మీ సొంత పార్టీ ఎంపీలే చక్కగా ఓపెన్గా బహిరంగంగానే మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని. కాబట్టి ఇంకా కూడా వేరే ఎవరో వచ్చి మీ ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకి అర్థమైంది, ఇవాళ మీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది, ఏ రకంగా కూడా పట్టించుకోవట్లేదు అనే విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఇతరులను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఇందాక మంత్రి గారు మాట్లాడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఎంత గొప్పగా వ్యవస్థలు ఉన్నాయో, హాస్పిటల్స్ ఏ రకంగా ఉన్నాయో మీరు తెలుసుకోవాలంటా ఉన్నారు. నేను ఒక ప్రశ్న ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కరోనా ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి దాదాపుగా 13-14 నెలలు అవుతుంది. ఈ 13-14 నెలల్లో ఏం చేసింది మీ ప్రభుత్వం? నిజంగా కూడా సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ చేసి ఉంటే ఇవాళ ఆక్సిజన్ అందక వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారండి. హిందూపురంలో ఏం జరిగింది, అనంతపురంలో ఏం జరిగింది, విజయనగరంలో ఏం జరిగింది, మంత్రి గారి పక్క జిల్లాలో ప్రొద్దుటూరులో ఏం జరిగింది. ఈ రోజుకి కూడా ఆక్సిజన్ కొరత ఎందుకుంటుంది? ఆక్సిజన్ ట్యాంకర్ లేకుండా ఎందుకుంటే ఇవాళ క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లకు ఇవాళ ఆర్డర్ ఇస్తామని మీ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఎందుకు చెప్తారు? కాబట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం వల్ల, మీరు ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల కనీసం ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉంది. అది మీరు చేసినటువంటి ఘనకార్యం. ఈ సంవత్సరన్నర కాలంలో మీరే గనక నిజంగా దృష్టి పెట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు సార్. మూడోది, మీ సొంత పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తారు, కొయ్ 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 అని అంబులెన్స్లు వస్తున్నాయంట. ఆయన విశాఖపట్నంలో కూర్చుని 20 సార్లు తిప్పాడు ఆయన 104కి. ఫోన్ ఎత్తపోయేసరికి చిరాకుపడి వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి. అది మీ ప్రభుత్వం యొక్క పనితీరు. విజయసాయి రెడ్డి గారు 104 తిప్పితేనే దిక్కులేదు అక్కడ కాల్ సెంటర్లో కూర్చుని. ఇంకా ఏంటి సార్ మీరు మాట్లాడతారు మీ వ్యవస్థల గురించి? మూడోది, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఫేజ్ 1లో కూడా పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి ఏమాత్రం పట్టించుకోకుండా పంప ముంచారు. ఫేజ్ 2లో కూడా ఇవాళ N440K అనే స్ట్రెయిన్ గురించి జాతీయ దినపత్రికలు కానివ్వండి, అంతర్జాతీయ టెలివిజన్ ఛానల్స్ కానివ్వండి పెద్ద ఎత్తున గత 10 రోజులుగా వార్తలు ప్రచురిస్తూ ఉన్నాయి. ఇది జాతీయ దినపత్రిక హిందూ వాళ్ళు మే 3వ తేదీన ఏపీ స్ట్రెయిన్ అట్లీస్ట్ 15 times more virulent. N440K is the variant that is creating havoc. It was first discovered in Kurnool, which is at least 15 times more virulent అని చెప్తూ వాళ్ళు ఎవరిని కోట్ చేశారో తెలుసా? దివ్య తేజ్ సౌపతి
సైంటిస్ట్ అట్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో ఉన్నటువంటి సైంటిస్ట్ దివ్య తేజ్ గారిని కోట్ చేస్తూ హిందూలో మే 3వ తారీఖున ప్రచురించిన వార్త. అదే విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో N440K 10 times more infectious than parent strain. N440K first found in Andhra Pradesh, Kurnool city is creating havoc on Times of India మే 2వ తేదీన. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ టైం తక్కువ ఉంది మనకి. వయాన్ అనే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ కానివ్వండి, టైమ్స్ లో ఇట్లా అనేక ఛానల్స్ కథనాలు ప్రచురిస్తూ ఉంటే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయ్యా ఈ రకంగా కథనాలు వస్తూ ఉన్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి, N440K గురించి మీరు కూడా స్టడీ చేయండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడకూడదా అండి? అది కూడా హెచ్చరించడం కూడా తప్పేనా? ఇది హెచ్చరించడమా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమా? పట్టాభి గారు, ఇది హెచ్చరించడమా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం? ఇప్పటికే పాండమిక్ తో భయంతో అల్లాడిపోతున్న ప్రజల్ని మరింత భయపెట్టేస్తున్నారు చంద్రబాబు అనేది వారి ఆరోపణ. ఈశ్వర్ గారు, ఇది భయపెట్టడం కాదండి, ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలి. ఇవాళ ఆక్సిజన్ లేక పేషెంట్లు మరణిస్తే మేము ప్రభుత్వాన్ని అడగకూడదా? రెమ్డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ లో ₹1,00,000 అమ్ముకుంటా ఉన్నారు సార్. ఆక్సిజన్ సిలిండర్ ₹20 బ్లాక్ లో అమ్ముతున్నారు. వాటి గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయకూడదా, హెచ్చరించకూడదా? రెండోది, ఏప్రిల్ 30వ తేదీన సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది. దానిలో సువమోటో రిట్ పిటిషన్ నంబర్ 3 of 2021 లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, we do not hesitate in saying that టార్గెటింగ్ ఏది ఇట్లా కరోనాకు సంబంధించి ఎవరన్నా ప్రభుత్వాలను కానివ్వండి, ప్రజలను కానివ్వండి వార్న్ చేసినా, అప్రమత్తం చేసినా, మీరు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నా, కేసులు బుక్ చేసినా మేము ఊరుకోమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. we do not hesitate in saying that such targeting shall not be condoned. And central and state government should ensure that they immediately seize any direct or indirect threats of prosecution or arrest to citizens. If this does keep happening even after the current order, the court shall be constrained to use the powers available to it under contempt jurisdiction. అని చెప్తూ వాళ్ళు, we also direct all director generals of police to ensure that compliance down the ranks of police forces within their jurisdictions అని డీజీపీలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి కోవిడ్ పరంగా ఎవరన్నా ఎటువంటి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినా, ప్రభుత్వాలకు ఏమన్నా గైడెన్స్ లాంటివి ఏమన్నా ఇచ్చినా కూడా మీరు కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తే ఊరుకో అని చెప్పి ఏప్రిల్ 30th సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇవన్నీ ఏం కనపడవు సార్ జగన్. ఇంకొక దానికి ఆన్సర్ చేయండి. మీరు ఈ రకంగా ప్రచారం చేయడం వలన ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు తెలుగు వాళ్ళని ఆ రాష్ట్రాల్లో అడుగు పెట్టనీయకుండా చేశాయని ఆరోపిస్తోంది వైసీపీ. సార్ ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన మాటకు అంత విలువిచ్చేసి వాళ్ళు యాక్ట్ చేస్తాయి. వాళ్ళు జరిగిందేంటి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దినపత్రికలు గానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్ గానీ ఇవన్నీ మాట్లాడుతున్నాయి. సిసిఎంబి సైంటిస్టులు చెప్పారు, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ లో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. కానీ వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఈశ్వర్ గారు, హైకోర్టు, సుప్రీంకోర్టు క్లియర్ కట్ జడ్జిమెంట్ ఉంటే అది ముఖ్యమంత్రి గారికి కనపడదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఏం కనపడుతుందో తెలుసా సార్? నిన్న हेमंत सोरेन गारू ఒక ట్వీట్ పెట్టారు సార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నారు? आज आदरणीय प्रधानमंत्री जी ने फोन किया, उन्होंने सिर्फ अपने मन की बात की, बेहतर होता यदि वो काम की बात भी करते और काम की बात भी सुनते అని చెప్పి. అంటే ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేశారు, కానీ ఎంతసేపు ఆయన మనసులోని మాటలు మాట్లాడారు కానీ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని చెప్పి కోవిడ్ గురించి హేమంత్ సోరెన్ గారు ఓ ట్వీట్ పెట్టారు సార్. జగన్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఇన్ మినిట్స్, ఐ హావ్ డియర్ బ్రదర్, డియర్ హేమంత్ సోరెన్, ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ, బట్ యాజ్ అ బ్రదర్ ఐ వుడ్ అర్జ్ యూ, no matter what our differences are, indulging in such level of politics would only weaken our nation. In this war against COVID, these are the times not to point fingers but to come together and strengthen the hands of our Prime Minister. ఇవాళ పటాభి గారు దాన్ని తప్పు పడుతున్నారా? ప్రధానమంత్రి గారి పలకి మోయటానికి ఈయనకేం అవసరం అండి? ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రధానమంత్రి గారికి ఏం ట్వీట్ పెట్టాలి? అయ్యా మాకు వ్యాక్సిన్లు సరిగ్గా అందట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉదయం పూట ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు? కేంద్రం మాకు వ్యాక్సిన్లు ఇవ్వట్లేదు అంటారు. మరి దాని గురించి పెట్టొచ్చుగా ట్వీట్, మాకు వ్యాక్సిన్లు ఇవ్వండి సరిపోవట్లేదని.
ఆక్సిజన్ గురించి Yes. పెద్దగా ట్వీట్ అప్పలరాజు గారు, హేమంత్ సోరెన్ అప్పలరాజు గారు మాట్లాడితే రెండు అంశాలు. మోడీ గారు Yes, వాళ్ళకి ప్రభుత్వం పోయితో. చేతులు ఎత్తేసింది అనేది ఇవాళ ఒకటో అంశం. కారణం Yes, sir, please. ఇవాళ ఒక్క నిమిషం పూర్తి చేస్తున్నా Right. చేయండి చేయండి. పూర్తి చేస్తున్నా. ఇవాళ కారణం ఏంటంటే జగన్ రెడ్డి గారికి కళ్ళు మూసినా తెరిచినా ఆయన బెయిల్ రద్దు పిటిషన్ ఒక్కటే కనపడతా ఉంది. ఇవాళ దానికి భయపడిపోయి ఇవాళ కేంద్రం ముందు సాష్టాంగపడిపోయి కోవిడ్ గురించి మాట్లాడరు, కోవిడ్ గురించి ఏది డిమాండ్ చేయరు. ఎంతసేపు మా కేంద్ర ప్రభుత్వం పల్లకి మట్టం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ బెయిల్ పిటిషన్ గురించి కాసేపు మర్చిపోయి Right, please. ప్రజల ప్రాణాల గురించి Yes, అప్పలరాజు గారు, please. ఈ చెప్పండి, sir. ట్వీట్ల వల్ల ఏం ఉపయోగం వటప్ గారు, లేదు. ఒక్క నిమిషం. కాబట్టి Yes. ట్వీట్లు పెట్టడం మానేసి ప్రజల ప్రాణాలని కాపాడండి. ఎస్ అప్పలరాజు గారు. పట్టాభి గారు చాలాసేపు మాట్లాడారు ఊహించినట్టుగానే. ముందుగా పట్టాభి గారు కొన్ని విషయాలకి అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహన చేసుకునేటటువంటి అంశాలు నాట్ ఓన్లీ పట్టాభి గారు, చంద్రబాబు గారే కాకుండా ప్రజలకు కూడా ఇది ఒక అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని నేనైతే భావిస్తూ కొన్ని విషయాలు నేను ఈ రోజు మీ ముందు చెప్పదలుచుకున్నాను. అత్యంత ప్రధానమైనటువంటిది ఆక్సిజన్ సప్లై. సో ఆక్సిజన్ సప్లైలో దేర్ ఆర్ 4 issues. పట్టాభి గారు ఇది నోట్ చేసుకోవాలి మీరు. ఒకటి ఆక్సిజన్ ప్రొడక్షన్, అంటే ఆక్సిజన్ తయారు చేసేటటువంటి సంస్థలు. 2 ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, అంటే తయారు చేసే దగ్గర నుంచి మ్యానిఫోల్డ్, అంటే పేషెంట్ దగ్గరకు లేకపోతే హాస్పిటల్ దగ్గరకు షిఫ్ట్ చేసేటటువంటి వ్యవస్థ, దట్ ఈస్ ఫర్ ట్రాన్స్పోర్ట్. థర్డ్ థింగ్ స్టోరేజ్ ఆఫ్ ఆక్సిజన్, అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసి తెచ్చినటువంటి ఆక్సిజన్ ని ఆయా హాస్పిటల్ ఆవరణలో స్టోర్ చేసుకోవడం. మూడోది. నాలుగోది డిస్ట్రిబ్యూషన్ టు ఇండివిజువల్ పేషెంట్స్. ఇవి 4 ఇష్యూస్ ఉన్నాయండి ఆక్సిజన్ కి సంబంధించి. పట్టాభి గారు తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం, చంద్రబాబు గారు అడగాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడం కాకుండా ఎప్పుడైనా కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమమైన ముఖ్యమని అనుకుంటే నరేంద్ర మోడీ గారిని అడగాలండి. ఏంటి, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనకి అలాట్ చేసినటువంటి ఎంటైర్ ఆక్సిజన్ సప్లై 480 మెట్రిక్ టన్నులు. రాసుకోండి పట్టాభి గారి మీద, 480 మెట్రిక్ టన్నులు. సో రైట్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్తాను మనకి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, మనకి సుమారుగా 44,000 45,000 బెడ్స్ ఉంటే, అంటే పేషెంట్ బెడ్స్ ఉంటే, అందులో 33,000 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. మనకి 33,000 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అమాంగ్ దీస్ 33,000 ఆక్సిజన్ బెడ్స్, 26,000 పేషెంట్స్ దేర్ ఆన్ ఆక్సిజన్. ఇదర్ డైరెక్ట్ మాస్క్ మీద ఉన్నటువంటి ఆక్సిజన్ కావచ్చు, హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ కావచ్చు, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ కావచ్చు, ఆర్ ఇట్ మే బి వెంటిలేటర్, వాట్ ఎవర్ ది ఫార్మ్ మే బి. 26,000 మంది పేషెంట్లు రైట్ నౌ దేర్ ఆన్ ఆక్సిజన్. ఆ పేషెంట్స్ కి నిరాటంకంగా మన ఆక్సిజన్ సప్లై చేయాలి అంటే 26,000 మంది పేషెంట్లకి నిరాటంకంగా ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ సప్లై చేయాలి అంటే మనకి అవసరమైన. ఇప్పుడు మీరు ఏదైతే కేసు పెట్టాలి, ప్రజలందరూ కూడా రావాలి అన్నారు N440 వేరియంట్ కి సంబంధించి. ఎస్ సార్, ప్లీజ్. అది దాని గురించి జాతీయ ఛానల్లో వచ్చిన విషయాన్నే చెప్పడం జరిగింది. ఒకటో అంశం. రెండో అంశం, ఒకవేళ ఈ కరోనా టైంలో ఏమైనా సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా దాన్ని వేరే రకంగా తీసుకుని కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి కూడా వారు ప్రస్తావిస్తున్నారు. నేను రాసుకున్నాను ఈశ్వర్ గారు, రాసుకున్నాను. ప్లీజ్ ముందు ఆక్సిజన్ గురించి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అవును, మనకి రోజు ఇది వరస్ట్ సినారియో, అంటే వరస్ట్ సిచ్యువేషన్ లో మాక్సిమం ఆక్సిజన్ కన్జంప్షన్ పెర్ డే ఇప్పుడున్న పరిస్థితులు ఎంత ఉందంటే 540 మెట్రిక్ టన్స్ నీడ్ ఉంది మనకి. 540 మెట్రిక్ టన్స్. కానీ మనకి అలాట్మెంట్ ఎంత తెలుసండి, 480 మాత్రమే. ఇన్ కేస్ మనం నిజంగా మనకి ఇచ్చినటువంటి 480 కంటే ఎక్కువ మనం ట్యాప్ చేస్తున్నాం. ఒరిస్సా వాళ్ళని రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి, బళ్ళారిలో ఉన్నటువంటి ప్లాంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి, జిందాల్ స్టీల్ వాళ్ళంటే వీళ్ళు కొంత ఎడిషనల్ ప్రొడక్షన్ కోసం అని చెప్పి ట్రయల్ రన్ చేస్తా ఉంటారు, ఎడిషనల్ ప్రొడక్షన్ కోసం. ఆ ట్రయల్ రన్ ఆక్సిజన్ మనం రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి ట్యాప్ చేసుకొని ఈ ఎక్సెసివ్ నీడ్, ఎక్సెసివ్ కన్జంప్షన్ మనం మీట్ అవ్వగలుగుతాం ఎక్కడ ఇబ్బంది రాకుండా. మనకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ కంటే కూడా ఎడిషనల్ గా ఆక్సిజన్ మనం ట్యాప్ చేసి ఈ ఎడిషనల్ నీటిని కూడా మనం ఇబ్బంది రాకుండా క్యాటర్ చేయగలుగుతా ఉన్నాం. అంటే చూసుకోండి మీరు, మనకి ఇంత అవసరం ఉంది, ఇంత అలాట్మెంట్ ఉంది,
ఈ ఎంటైర్ అలాట్మెంట్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి Right. అవసరమైనటువంటి కెపాసిటీ మనకి Hmm. ఇంతకు ముందు లేదు మనకి. దాన్ని మన ఆగు మేఘాల మీద కొంత ప్రొక్యూర్ చేసుకోగలిగాం. మనకు ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీని పెట్టుకోగలిగాం. అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఓన్ స్టోరేజ్ పెట్టుకోమని చెప్తున్నాం. ఎవరైనా పెట్టుకోవడానికి ఇబ్బంది పడితే మనమే పెడతా ఉన్నాం. అన్ని ఏరియా హాస్పిటల్ స్థాయి వరకు కూడా ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ ట్యాంక్స్ మనం ఈ రోజు పెట్టుకోగలిగాం. ఇది గవర్నమెంట్ చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి వర్క్. ఎస్ దేశంలో ఎక్కడా కూడా ఇలా జరగల. సరే, ప్రతిపక్ష నేత ఇది పైన కేసు ఆక్సిజన్- గురించి చెప్పండి సార్. ఉండండి ఒక్క నిమిషం. రిగార్డింగ్ వేరియంట్స్ గురించి మాట్లాడాలి అంటే ఆ, వేరియంట్స్ గురించి మాట్లాడాలి అంటే మన రాష్ట్రంలో ఇన్ ద మంత్ ఆఫ్ 2020 జూలై ఆగస్ట్ ఆ సమయంలో ఈ N440K వైరస్ అన్నటువంటి కొన్ని శాంపిల్స్ ని ఉమ్, కర్నూలులో ఒకటి ఐడెంటిఫై చేశారు. ఉమ్, దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు ఇన్విట్రో రెప్లికేషన్ అన్నటువంటిది, వైరల్ రెప్లికేషన్ అన్నటువంటిది Yes. చాలా ఫాస్ట్ గా ఉంది. ఉమ్, రెస్ట్ ఆఫ్ ద వేరియంట్స్ కంటే కంపేర్ చేసినప్పుడు ఇన్విట్రో రెప్లికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రెయిన్ అన్నటువంటిది ఉమ్, ఇట్ ఈస్ రిలేటివ్లీ ఫాస్టర్ దాన్ ద అదర్ వేరియంట్స్. ఎస్, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్, నో డౌట్. దీన్ని ఎవరు డినై చేయటం లేదు. ఆ, కాకపోతే ఇన్విట్రో యాక్టివిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అదే ఇన్వైవో అంటే హ్యూమన్ లైఫ్ లో కూడా అదే రెప్లికేట్ అవుతుంది అన్నటువంటి గ్యారంటీ ఏ వైరస్ కి కూడా లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది. ఉమ్, ఏ సైంటిస్ట్ అయినా ఈ విషయం చెప్తాడు. మరి ఆ పర్టికులర్ సైంటిస్ట్ ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టాభి గారు కానీ చెప్పారో లేదో తెలియదు. ఒకటి. ఉమ్, రెండో విషయం ఏంటంటే మనం అప్పటి నుంచి కూడా ఎవ్రీ మంత్ ఒక 250 శాంపిల్స్ సిసిఎంబి పంపిస్తా ఉంటాం. ఎవ్రీ మంత్ పంపిస్తా ఉంటాం. ఇది చాలా రెగ్యులర్ ప్రాసెస్. ఉమ్, ఇదేమి లైక్ నేను పంపించినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకోదు. ఎస్, మనకి సిసిఎంబిని అలాట్ చేసింది. మనం ఎవ్రీ మంత్ ఒక 250 శాంపిల్స్ ర్యాండమ్ శాంపిల్స్ అక్రాస్ ది స్టేట్ మనం పంపిస్తా ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఉమ్, ఇది 2020 జూలై ఆగస్ట్ లో ఐడెంటిఫై చేసినటువంటి N440 వైరస్ శాంపిల్స్ ఎస్, డిసెంబర్ కు వచ్చేసరికి కొంత అక్కడక్కడ కొన్ని శాంపిల్స్ కనిపించాయి మనం డిసెంబర్ 2020 వరకు. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రమ్ ఫిబ్రవరి మార్చ్ ఆన్వర్డ్స్ ఎక్కడ దాని ఆనవాళ్ళు పెద్దగా మనకు కనపడదు. ఉమ్, ఈ ఏప్రిల్ మేకి వచ్చేసరికి ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ గానీ ఏప్రిల్ గానీ అక్రాస్ ది స్టేట్ సదరన్ స్టేట్స్ అన్నిట్లో కూడా ఉన్నటువంటి వేరియంట్ ప్రిడామినెంట్ గా ఉన్న వేరియంట్ అంతా కూడా B617. ఇది నోట్ చేసుకోవాలి. ఓకే, అండ్ అక్కడక్కడ ఉన్నటువంటిది B618. ఈ B617 అన్నటువంటిది మనం చాలా గొప్పగా చెప్తా ఉంటాం కదా, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అని. ఆ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఈ B617. ఉమ్, ఇది మోర్ ఓవర్ ఈవెన్ మొన్ననే సిసిఎంబి పబ్లిష్ చేసినటువంటి డేటాలో కూడా దీని Right. గురించి చెప్పారు. ఉమ్, WHO ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 24th ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఉమ్, ఆ రోజు కూడా ఆ డాక్యుమెంట్ లో కూడా చెప్పినటువంటిది B617 అన్నటువంటిది ఉమ్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే VOI అంటూ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి కూడా WHO దీని గురించే మెన్షన్ చేసింది. ఉమ్, సిసిఎంబి ఎవ్రీ మంత్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తా ఉంటుంది. ఇదిగో ఇన్ని శాంపిల్స్ టెస్ట్ చేస్తే ఈ వేరియంట్స్ డిటెక్ట్ చేసాం, ఈ వేరియంట్స్ డిటెక్ట్ చేసాం అన్నటువంటిది. ఆ డేటా కూడా మీకు పట్టాభి గారికి నా ఫోన్ నెంబర్, నాకు ఆయన ఫోన్ నెంబర్ తెలియదు, మీరు నాకు మెసేజ్ పెడితే తప్పకుండా వాట్సాప్ లో మెయిల్ కూడా చేస్తాను నేను. తప్పకుండా సో సార్. దట్ ఏంటంటే Yes. ఆయనకి clarity ఉంటుంది. ఆయన చంద్రబాబు గారు కూడా ఆయన చెప్పాలి. ఏంటి ఎందుకంటే పట్టాభి మనకి గారు, ఏదో ఒకటి పట్టాభి గారు, ఏదో ఒకటి నేను మనకి నేను చెప్పొచ్చు మినిస్టర్ కదా, గారికి మీ మాట్లాడేస్తాం. నెంబర్ పంపిస్తాను. ఇప్పుడు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని ముఖ్యమంత్రి కూడా గారిని భయపెట్టేస్తాము మీకు అంటే పంపిస్తారు, ఒక్కసారి చూసుకోమని అంటున్నారు. ఓకేనా? ఈశ్వర్ గారు ఆ, ఈశ్వర్ గారు Yes. సరే, ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సరే ఆయన డాక్టర్ కాబట్టి ఏదో ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఏదో చెప్తా ఉన్నారు. కానీ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే గత సంవత్సరం పైబడి చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFST అని ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలని ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా దానిలోకి తీసుకొచ్చి సంవత్సరం పైనుంచి కూడా కోవిడ్ పైన ఆయన వర్క్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి డేటా కంటే 10 రెట్లు నా దగ్గర కూడా ఉంది. మీరు కావాలంటే ఆ GFST మీటింగ్ నెక్స్ట్ టైం జరిగినప్పుడు మీకు కూడా ఆహ్వానాన్ని పంపిస్తాం. యాజ్ అ డాక్టర్ మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి. గత సంవత్సర కాలంగా PMO ఆఫీస్కి కూడా మేము అనేక రిపోర్ట్స్ హెల్త్ మినిస్ట్రీకి కూడా పంపిస్తున్నాం. కాబట్టి మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు మా ప్లాట్ఫామ్ లో. యూ కెన్ ఆల్సో షేర్ యువర్ నాలెడ్జ్, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. రెండోది, ఇందాక చాలాసేపు ఒక నిమిషం మంత్రి గారు చాలాసేపు ఆక్సిజన్ గురించి మాట్లాడారు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. కోవిడ్ phase 1 వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు phase 2 దాదాపు సంవత్సర కాలంలో
ప్రభుత్వం ఆక్సిజన్ ట్యాంకర్ లాజిస్టిక్స్, ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మేము ప్రతిదీ స్టడీ చేసా మాట్లాడుతాం, ఏది మాట్లాడినా. ఇవాళ ప్రొడక్షన్ సరిపడంత ఉన్నా కూడా లాజిస్టిక్స్ లేవు ఇక్కడ. నిన్నగాక మొన్న అనిల్ కుమార్ సింఘాల్ గారు ఇవాళ 25 క్రయోజనిక్ ట్యాంకర్లకు మేము ఆర్డర్ పెడుతున్నాం ఇవాళ చెప్తా ఉన్నారు ఆయన. మీరు సంవత్సర కాలంగా మీకు తెలీదా కోవిడ్ కి ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని మీకు తెలీదా? సెకండ్ వేవ్ ఉధృతంగా రాబోతున్నదని తెలీదా? నిద్రపోతా ఉందా సార్ మీ ప్రభుత్వం? మీ ప్రభుత్వం దృష్టి అంతా జువారీ సిమెంట్స్ ని ఎలా మూసేద్దాం, సంగం డైరీని ఎలా మూసేద్దాం, అమర్ రాజాని ఎలా మూసేద్దాం, ఉన్నటువంటి పాలనంతా కూడా అమూల్కి ఎలా దోచిపెడదాం, ఇసుకనంతా జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి ఎలా దోచిపెడదాం, ఇదే కదా మీ కాన్సన్ట్రేషన్ అంతా. అందుకనే కదా కేబినెట్ ఎజెండాలో 33 ఐటమ్కి వెళ్ళిపోయింది కోవిడ్. మీకు దీని మీద దృష్టి లేదు, దీని మీద శ్రద్ధ లేదు. మొన్న అనిల్ కుమార్ సింఘాల్ గారు మీరు వెళ్ళి మీ ప్రెస్ నోట్ చదవండి. 3వ తేదీన ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కోవిడ్ కి సంబంధించి పరికరాల కొనుగోలు కమిటీ మొట్టమొదటి సమావేశం మే 3వ తేదీన జరిగింది. ఇప్పుడు మేము టెండర్లు పిలవటానికి మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి మీ ప్రభుత్వ ప్రెస్ నోట్ లో ఉంది సార్. దాన్ని బట్టే చాలా స్పష్టంగా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చివరగా మంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాయి వాళ్ళ 10 టీవీ ద్వారా. ఆయన నిజాయితీగా N440K అనే వైరస్ రాష్ట్రంలో ఉంది. అది కర్నూలు ప్రాంతంలో కొన్ని చోట్ల గుర్తించారు. అది 10 times మోర్ వైరలెంట్. ఈ విషయాలన్నీ చక్కగా ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అని చెప్పి ఒప్పుకున్నారు. అయితే ప్రజలకు వాస్తవం కూడా చెప్పాలి కదా. నిజానికి N440 వేరియంట్ రాష్ట్రంలో ప్రభావం చూపిస్తోందా? దానివల్లే కేసులు పెరుగుతున్నాయా? అది వేగంగా రాష్ట్రంలో విస్తరిస్తోందా? ఇది ఎందుకంటే CCMB కానీ ఇప్పుడు along with other variants of COVID, N440K is also present. మిగతా వేరియంట్స్ తో పాటు N440K వేరియంట్ కూడా ఉంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉందని ఇవాళ చాలా కథనాలు చూస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు అటువంటిది ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రభుత్వం చెబుతోంది ఏంటంటే కేంద్ర బయోటెక్నాలజీ గానీ CCMB గానీ 2020లోనే దాన్ని గుర్తించాం కానీ దాని వల్ల కేసులు విస్తరించట్లేదు అని చెప్తున్నారు. అది ఉన్న 2020లోనే గుర్తించింది. ఇప్పుడు అదే CCMB ఇప్పుడు ఎప్పుడు గుర్తించినా అదే CCMB ఇట్ ఈస్ మోర్ వైరలెంట్ అని చెప్పారు. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. సో ఒక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కేసులు పెట్టడం ఏంటండి? అప్పలరాజు గారు కంక్లూడ్ చేయండి సార్. ఇవాళ ప్రజలు ఎవరు లెక్క చేయట్లే. ఇవాళ ఆ వేరియంట్ అయితే ఉంది రాష్ట్రంలో, అది ప్రమాదకరం అనేది తెలుసు అందరికీ. సరే, దానివల్ల ప్రాణాలు పోతున్నాయా ఈ రోజు లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అది రాష్ట్రంలో ఉందనే విషయం అయితే వెల్లడైంది కదా. దానికి కేసులు పెడతారని ప్రశ్నిస్తున్నారు. కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అంటే ఇక్కడ పాయింట్ అంటే ఇక్కడ 2 విషయాలు ఈశ్వర్ గారు అర్థం చేసుకోవాల్సినటువంటిది. N440 ఉందా లేదా అన్నటువంటి దాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఇన్ని కేసెస్ రిపోర్ట్ అవ్వడానికి కారణమైనటువంటి వేరియంట్ ఏంటి అన్నటువంటిది ఇక్కడ డిస్కషన్. ఇక్కడ అర్థమవుతుందా మనకి? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎలా ఉంటుంది, లెట్ మీ షో యు ది గ్రాఫ్. ఒక జస్ట్ టైం నా మొబైల్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, సి ఆ లాస్ట్ కాలమ్ ఉంది కదండి, ఆ పింక్ స్ట్రాప్ ఏదైతే ఉందో దట్ వన్ ఈస్ ది N440 వేరియంట్. బ్లూ స్ట్రిప్ అన్నటువంటిది 617, ఆ ఆరెంజ్ స్ట్రిప్ అన్నటువంటిది B1 అండి. ఇలాగే చూసుకుంటే దీని ప్రపోర్షన్ ఎంత ఉందంటే 0.75% దీని ప్రపోర్షన్. అంటే ఇది గవర్నమెంట్ ఈజ్ సో విజిలెంట్ అండ్ ఇది చాలా కంటిన్యూస్ మానిటరింగ్ లో కానీ కంటిన్యూస్ పర్వీలో కానీ నాట్ ఓన్లీ ది పర్వీ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ అండర్ ది పర్వియంట్ ఆఫ్ ది CCMB, ఈవెన్ అండర్ ది పర్వియంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది మనం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటి? ఈ రోజు ఇంత ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి వేరియంట్ ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంది, దాని వల్ల నష్టం ఏంటి అన్నటువంటి చెప్పాలి. కానీ N440 వేరియంట్ ఉంది కాబట్టి దీనివల్లే ప్రజలందరికీ జబ్బు వచ్చేస్తుంది అని చెప్పి భయపెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం అన్నటువంటి. ముగించే ముందు ఒక 30 seconds ఇవ్వండి నాకు. ఇది పట్టాభి గారు, ఇది నా ప్రశ్న మీరు సమాధానం చెప్పాలా? నాకేదో ఒక వేరియంట్ తెలిసింది, అది ప్రమాదకరం కాబట్టి ప్రజలందరినీ భయపెట్టేస్తాను అన్నటువంటిది కరెక్ట్? నిజాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది కరెక్ట్? చెప్పండి మంత్రి గారు, ఒక్క నిమిషం వినండి. If your government is truly so vigilant, దేశవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి 30 జిల్లాలలో
7 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి సార్. ఇఫ్ యువర్ గవర్నమెంట్ ఇస్ ట్రూలీ సో విజిలెంట్, ఈ పరిస్థితి రాదు సార్. ప్రమాదకర 30 జిల్లాల్లో 7 మనయే, ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా మారిపోయినాయి సార్. సో యూ కెనాట్ సే దట్ యువర్ గవర్నమెంట్ ఈస్ ట్రూలీ సో విజిలెంట్. రెండోది, ఇవాళ మీరు చెప్పేటటువంటి ఫిగర్స్, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీ ఎంపీ మార్గాని భరత్ గారు ఒక ఫంక్షన్ లో కూర్చున్నప్పుడు పక్కన ఆయన అడిగాడు సార్ ఏంటి సార్ రికవరీ చాలా బాగుంది రిపోర్ట్ వచ్చిందంటే, అదంతా మా వాళ్ళు ఏదో చేస్తారు, మా వాళ్ళు ఏదో ఇస్తా ఉంటారు సార్, మీరు అవన్నీ పట్టించుకోబాకండి సార్. వినండి, మార్గాని భరత్ గారు ఏమన్నారు తెలుసా? మా వాళ్ళు ఏదో ఇస్తా ఉంటారు సార్, ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఏదో వేసేస్తా ఉంటారు అంకెలు, మీరు వాటిని సీరియస్ గా తీసుకోబాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని మార్గాని భరత్ గారు పక్కన కూర్చుని ఆయనకి చెప్తా ఉన్నారు. పట్టాభి గారు ఒక మంచి ఎలిగేషన్ చేశారండి. ఈ రోజు దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇన్సిడెంట్స్ ఉన్నటువంటి జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 7 జిల్లాలు ఉన్నాయి. చాలా మంచి మాట చెప్పారు. నిజమే, ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాలు మనం ఒకసారి అన్వేషిస్తే, ఇంత ర్యాంపెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో, యూ జస్ట్ ఇమాజిన్, మహారాష్ట్రలో మనకి యాక్చువల్ గా మనకి ఇటువైపు ఉన్నటువంటి ఏరియాకి అంతటికి, మహారాష్ట్ర ముంబై నుంచి ఈ వైరల్ స్ప్రెడ్ అన్నటువంటిది ప్రధానంగా మనకు మొదలైంది. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే ఫ్రమ్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి మార్చ్ నుంచి మొదలైంది. ఆ సమయం నుంచి మనం చెప్తా ఉన్నాం, మనం వ్యాక్సినేషన్ కోసం మేము ఫోకస్ చేస్తా ఉన్నాం, సెకండ్ వేవ్ రిస్క్ ఉంది, దయచేసి ఇలాంటి టైంలో ఇప్పుడు ఎలక్షన్లు వద్దంటే ఇదే చంద్రబాబు, ఇదే పట్టాభి, ఇదే మొత్తం ఎల్లో బ్యాచ్ అందరూ కూడా కోర్టులకు వెళ్ళి మాకు ఎలక్షన్ కావాలా, సెకండ్ వేవ్ ఎక్కడ ఉంది, అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత థ్యాంక్ యూ సార్, మనకు సమయం మించిపోయింది. అప్పలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సింగిల్ ఫేజ్ లో ఎందుకు పెట్టారు మంత్రి గారు? కాబట్టి మీరు మాట్లాడకండి, మీకు ఏమీ అర్హత లేదు. మొత్తం ఇవాళ కర్మరాబాబు అనుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. మీ ప్రభుత్వం చూస్తే కర్మరాబాబు అనుకుంటున్నారు. ఎందుకండి మా కర్మరాబాబు అనుకుంటా ఉన్నారు? ప్రజలకు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ల పైన జగన్ గారు బొమ్మేసవండి. థ్యాంక్ యూ అప్పలరాజు గారు, చర్చలో పాల్గొన్నందుకు. పట్టాభి గారు, జగన్ గారు బొమ్మేసవండి. ఎస్ ప్లీజ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.